ఇక బోరు బావుల కింద వరి వేయొద్దు, బోరు బావుల కింద కూడా వరి వేయొద్దు అని చెప్పేసి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఏది ఆ వరి అనేది ఇక బంద్ పెట్టుర్రి, ఇది ఎల్నినో ప్రభావంతో ఈ యాసంగి సీజన్ పైన కూడా, ఇది వానకాలం సీజన్లోనే ఈ విధమైనటువంటి ప్రభావం ఉంటే రేపు రానున్నటువంటి యాసంగి సీజన్లో కూడా వరి పంట పండేటువంటి అవకాశం కనిపించట్లేదు. కాబట్టి మీరు వేరే పంటలు అంటే కూరగాయలు చిన్న చిన్న అంటే ఎక్కువగా నీటిని నీటితోటి పండేటువంటి పంటలు కాకుండా కొంత వేరే వైపు మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రత్యామ్నాయమైనటువంటి పంటలపైన దృష్టి పెట్టాలనేది తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు. ఇప్పటికే 23 జిల్లాల్లో లోటు వర్షపాతం, యాసంగి సీజన్ పైన ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం, ఉమ్మడి జిల్లాల సమీక్షలో వచ్చిన సూచనలతో కార్యాచరణ, సెక్రటేరియట్లో మంత్రి సమీక్ష, 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం అనేది చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎల్నినో ప్రభావం ఎంత ఉండబోతోంది, రేపు భవిష్యత్తులో దీని ప్రభావం వీటి మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి దానిపైన నిన్న ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు రైతులకి ఇవ్వడం జరిగింది. రైతులకి సూచనలు కూడా కొన్ని చేసిండ్రు. భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరు బావుల కింద వరి సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గత 2 రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగుపై నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. గురువారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఐఎండి అంచనాల ప్రకారం రానున్న సెప్టెంబర్ నాటికి వర్షాభావ తీవ్రత పెరిగి డిసెంబర్ వరకు ఎల్ నీనో ప్రభావం కొనసాగే అవకాశాలున్నాయన్నారు. యాసంగి సీజన్పై దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, 1-2 జిల్లాలు మినహా ఎక్కడ సాధారణ వర్షపాతం నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో గోదావరి, కృష్ణా నదులకు భారీ వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోతుందని, ప్రతి జలాశయంలో నీటి నిల్వలపై మండలాల వారీగా రైతులకు నిరంతరం సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 23% మేర సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఎల్ నీనో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా వచ్చిన సూచనల ఆధారంగా సమగ్ర రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు చేసినటువంటి సూచనలను పరిశీలించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పేసి మంత్రి సూచిస్తా ఉన్నాడు. అధిక నీటి అవసరం ఉన్న వరి, పత్తి పంటలకు బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను రక్షించుకునేందుకు శాస్త్రీయ పద్ధతులను రైతులకు వివరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించడం జరిగింది. సో విత్తనాలు, డ్రాప్ పరికరాలు రెడీ చేసుకోండి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు, డ్రిప్పు, స్ప్రింక్లర్లు పరికరాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి అవసరమైన విత్తనాలు సమకూర్చాలని, వాటిపై 50% వరకు సబ్సిడీ కలిగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అలాగే బ్యాంకు రుణ కేటాయింపు పెంచాలి. ఈ ఏడాది 58,000 కోట్ల వ్యవసాయ రుణాలు టార్గెట్ గాను ఇప్పటి వరకు 20,000 కోట్లు రైతులకు అందించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలతో పాటు సూక్ష్మ సేద్యం కోసం అధిక రుణ సదుపాయాలను కల్పించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. నాబార్డు ద్వారా RIDF కింద లభించే 498 కోట్లను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని హార్టికల్చర్ అధికారులకు ఆదేశించడం జరిగింది. సో గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక కార్యాచరణ, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించే అంశాన్ని పరిశీలించాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. గ్రామ స్థాయిలో ఎల్నినో పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వ సూచనలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు మంత్రి తుమ్మల సూచించారు. రైతులకు వాతావరణ ఆధారిత శాస్త్రీయ సలహాలు అందించడం, పశుగ్రాసం, అలాగే పశువైద్య సేవలను సిద్ధం చేయడం, జిల్లా మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని నిన్న ఈ యొక్క సమీక్ష సమావేశంలో చిన్నారెడ్డి కావచ్చు, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా వీటిపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఎల్నినో ప్రభావం ఇప్పుడే కాదు, ఈ వానకాలంలోనే కాదు, వచ్చేటువంటి ఈ యాసంగి సీజన్లో కూడా ప్రభావం చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
ఖచ్చితంగా వరి అండ్ పత్తిని వేయొద్దు అని చెప్పేసి చెప్పడంతో పాటు ఏవైతే నూనె గింజలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, మరొక పక్కన కూరగాయల పంటలు సాగు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. సో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రభావం ఉండబోతూ ఉన్నది, సో ఆహార కొరత ఏ విధంగా రాబోతూ ఉన్నది, ఎల్నీలో ప్రభావం ఉంటుంది అనేది. అంటే కరువు అంటాం కదా, కరువు ఇది అతివృష్టి అనావృష్టి అంటాం కదా, వచ్చేది ఇప్పుడు అనావృష్టి అన్నట్టు. కాలం బాగా అయితేనేమో అతివృష్టి, సో అనావృష్టి దాంట్లోకి మనం రాబోతూ ఉన్నాం అన్నట్టు. దేనికోసం అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ సీజన్లో ఈ ఈ జూలై నెలలో ఇక అసలు అడుగు బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే వర్షాలు ఆ విధంగా వస్తూ ఉంటాయి, చెరువులు మత్తలు పోస్తూ ఉంటాయి, కుంటలన్నీ నిండుతూ ఉంటాయి, జలాశయాలన్నీ నిండిపోతూ ఉంటాయి, ప్రాజెక్టులలో ఉన్నటువంటి నీటిని బయటకు వదులుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఈ నెలలో చూస్తూ ఉంటాం మనం. కానీ వర్షాలు ఉన్నాయా? ఇప్పుడు పోయినా కానీ ఈ ఎండాకాలం కంటే ఎక్కువ కొడతా ఉన్నది ఎండ. ఇదంతా కూడా ప్రకృతిని మనం విధ్వంసం చేసుకోవడమే ప్రధానమైనటువంటి కారణం. ఈ కారణంతో వర్షాలన్నీ కూడా తగ్గిపోయినాయి. కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉండబోతున్నది. ఇప్పుడు ఎవరైతే రైతన్నులు నష్టపోకూడదని చెప్పేసి నిన్న ఆ మంత్రి మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పంటలే వేసుకోండి. సో ఇప్పుడు నిన్న మొన్న పడుతున్నటువంటి వానలు ఏవైతే ఉన్నాయో ఆ వానలను చూసి వరి సాగు చేయొద్దు, బావుల కింద ఉన్నటువంటి బోర్ల కింద ఉన్నటువంటి పొలాలు కూడా సాగు చేయొద్దు, ఇది భూగర్భ జలాలు సైతం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక సూచన అయితే కనబడతా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా రైతులకు ఉన్నది. మీరు కొంత ఈ 1-2 వర్షాలు చూసి మీరు వేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆచితూచి అడగాల్సినటువంటి బాధ్యత రైతుల పైన కూడా ఉన్నది.